శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశిలో జన్మించిన స్త్రీల గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. కలలో కూడా ఊహించని రహస్యాలు ఇవి. అయితే తులారాశి జాతకుల యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో, వారి జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా ప్రవర్తిస్తారు, వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వీరి మాటలకే అందరూ ఫిదా అయిపోతారు అంటున్నారు జ్యోతిష్కులు. జన్మతః వీరికి వచ్చిన లక్షణాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేదే లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. స్పెసిఫిక్ గా తులారాశి స్త్రీల యొక్క మనస్తత్వం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. మనకి ఈ తులారాశి వారు ఎంతసేపు కూడానో జాలీగా గడుపుతారు అన్నమాట. సమయానికి వారు ఎంతసేపు కూడానో ఉల్లాసంగా, ఉత్సాహంగా, హాయిగా ఉంటారు. ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు. ఉన్నా కూడానో వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకునే తత్వం ఈ రాశి వారికి ఉండదు. చక్కగా అటు ఇటు తిరుగుతూ, ఊర్లు తిరుగుతూ వెళ్తూ ఉంటారు. అమితమైన ప్రేమానురాగాల్ని పంచుకుంటారు మనుషుల పైన. అది మంచి వాళ్ల పైన పెంచుకుంటే పర్వాలేదండి. లేకపోతే అందరినీ కూడా ఓవరాల్ గా అభిమానించడం, ఓవర్ గా ఇష్టపడడం లాంటివి చేస్తే గనక దెబ్బతినే అవకాశాలుంటాయి. అందరి మనుషుల మీద నమ్మకాలు కోల్పోయే అవకాశాలుంటాయి. తులారాశి వారికి పెద్దగా తెలివితేటలు ఉండవు. కాబట్టి వీళ్ళు చెప్పుడు మాటలు వినే అవకాశాలే ఎక్కువ. అంటే వాళ్ళు ఎంత పెద్ద ఆఫీసర్స్ గా ఎదిగినప్పటికీ కూడా ఈ రాశి జాతకులకు వాళ్ళకి ఏమవుతుంది అంటే గనక ఈ చెప్పుడు మాటలు, ఈ మాటలు ఎక్కువగా వినేస్తారు అన్నమాట. అవతల వాళ్ళు బాగా చెప్పారని, కరెక్ట్ గా చెప్పారు అని మీరు ఒక మంచి డెసిషన్ కి వచ్చేస్తారు. అంతేకాని వారి యొక్క మాటల్లో మాయ దాగి ఉందా, వారు చెప్పేదానిలో నిజం దాగి ఉందా అనేది అస్సలు మీరు గెస్ చేయలేకపోతారు. మీరు ఆడపుల్లులుగా చెప్పాలి. తులారాశి వారికి ఒక పేరు ఉంది. వీరు ఏదైనా, ఏ పని అయినా కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు. వారికి వారిగా ముందుకు దూసుకొని చొచ్చుకొని వెళ్లిపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అలాగే తులారాశి వారికి ఏమిటంటే గనక పుట్టింటి దగ్గర కూడా ఈ రాశి స్త్రీలకు మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి. మంచిగా ఉన్నప్పటికీ కూడాను అత్తగారి ఇంటికి వెళ్లిన తర్వాత అక్కడ వీళ్ళు ఒక చక్కటి గుర్తింపు, చక్కటి ఆర్థికంగా వీళ్ళు ఎదగడానికి అవకాశాలుంటాయి. గొప్ప వ్యక్తులుగా వీరు ఎదుగుతారు. ఆ తర్వాత వీరికి సొంతగా ఇల్లు అనేటటువంటివి వీళ్ళకి వీళ్లుగా ఏర్పాటు చేసుకుంటారు. సొంతంగా గృహాలు, అలాగే అద్దె ఇళ్లలో కొంతకాలం ఉన్నప్పటికీ ఈ రాశి స్త్రీలకు ఎవ్వరికీ కూడాను లేనంత సౌభాగ్యం, లేనంత అదృష్టం అది యవ్వన సమయంలోనే వస్తుంది. సొంత ఇల్లు లేనటువంటి తులారాశి వారు ఉన్నారంటే అతిపెద్ద అతిశయోక్తి కాదన్నమాట. అలాగే సొంతంగా వీరు స్థలాలు కొనుక్కోవడం, పొలాలు కొనుక్కోవడం ఎంతసేపు కూడా కమర్షియల్ గా ఉంటారు అన్నమాట. డబ్బును ఎప్పుడు కూడా స్థిరాస్తుల్లోకి మార్చుకునే ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు ఇటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. పంక్చువాలిటీ ఎక్కువగా ఉంటుంది. ప్రాపంచిక విషయాల్లో నేను ఇలా ఉండాలా, అలా ఉండాలా అని అయితే ఈ రాశి వారికి ఏమిటంటే సౌందర్య పోషణ అంటే చాలా ఇష్టం అన్నమాట. అంటే ఎక్కువగా అలంకారాలు చేసుకోవడం, డెకరేట్ చేసుకోవడం, ఈ విధంగా ఈ రాశి స్త్రీలు చక్కగా ఉంటారు. కర్లింగ్ హెయిర్ తో కూడా ఉంటారు. కొంతమంది ఇలా ఉంటారన్నమాట. ఈ విధంగా సౌందర్య పోషణకు ఎక్కువగా ఈ రాశి స్త్రీలు ఇంపార్టెన్స్ ఇస్తారు. అలాగే ఒత్తైన జుట్టు కలిగి ఉంటారు. ఈ రాశి స్త్రీలు ధైర్య సాహసాల్లో కూడా చాలా నేర్పరులు. కొంచెం పిరికితనం ఉన్నప్పటికీ పైకి గంభీరంగా కనిపిస్తారు. అందరితో కూడా కలివిడిగా వెళ్లిపోతూ ఉంటారు ఈ రాశి స్త్రీలు. తులారాశి స్త్రీలకు ఉన్న ఇంకొక లక్షణం ఏమిటంటే ఎడ్డెమంటే తెడ్డంగా ఉంటారు. అంటే నెగటివ్ గా మాట్లాడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాహు యొక్క ప్రభావం తోడైతే గనక
వీరికి తులారాశి స్త్రీలకు రాహువు చూస్తున్నా లేకపోతే రాహువు ఆస్పెక్ట్ శని ఆస్పెక్ట్స్ ఉంటే గనక ఉల్టా పల్టాగా వీళ్ళు మాట్లాడడానికి అవకాశాలుంటాయన్నమాట. ఎడ్డమంటే తెడ్డం అంటారు. వీళ్ళు వాదోపవాద శక్తులు చాలా ఎక్కువ. అంటే ఎక్కడ వాదించకూడదు, ఎక్కడ వాదించాలి అనేది తెలియదు, ఎక్కడ బాధించాలి అనేటటువంటి విషయం కూడా వీరికి తెలియదు. కాబట్టి పెద్దవాళ్ళు అవతల వాళ్ళు చెప్పేటటువంటి వాళ్ళు మనం సైలెంట్ గా ఉండాలా, వినాలా, వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలా అనేటటువంటి ఆ జ్ఞానం కూడా ఈ రాశి స్త్రీలకు అస్సలు ఉండదు. అయితే ఈ విషయంలో తులారాశి జాతకులు పూరని చెప్పాలి. ఎందుకంటే ఏ టాపిక్ గురించి పెద్దవారు ఇద్దరు మాట్లాడుకుంటున్నా మధ్యలో దూరేస్తారు అనమాట. ఆ దూరి ఆ టాపిక్ నాకు బాగా తెలుసంటూ వీరు ఏదో చెప్పడానికి ట్రై చేస్తారు, బిల్డప్ ఇవ్వడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. తత్ఫలితంగా అవతల వాళ్ళ దగ్గర వీరు పలచబడే అవకాశాలు ఎక్కువ. కానీ తులారాశి వారి వల్ల మాత్రం ఎవ్వరికి ఏ హాని అనేది అస్సలు జరగదు. అయితే డిప్లొమాటిక్ గా ఉండడం, రాజకీయ నాయకుల్లాగా, అది కూడా ఫ్యామిలీ అఫైర్స్ కూడా వీరు చూపిస్తూ ఉంటారు. కారణం ఏమిటంటే తులారాశికి అధిపతి శుక్రుడు ఆధిపత్యం ఉన్నప్పుడు నటన సార్వభౌములు అయిపోతారు. శుక్రుడు పవర్ఫుల్ గా బలంగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా వీళ్ళ నిజ జీవితంలో కూడా కళారంగంలో ఎక్కువగా యాక్టింగ్ స్కిల్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి వారికి చక్కగా సంపాదన అనేది ఎక్కువగా ఉంటుంది, సంపాదించుకుంటారు. చిన్నప్పటి నుంచి కూడా తులారాశి స్త్రీల్లో చాలా వరకు వంటిపైన బంగారం ఎక్కువగా ఉంటుంది, బంగారపు పిచ్చి, బట్టల పిచ్చి ఉంటుంది. సెన్స్ పర్ఫ్యూమ్స్ కూడా ఎక్కువగా వాడుతుంటారు. ఎప్పుడు వీటికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఆధ్యాత్మికంగా నేను ఎదగాలి, ఆధ్యాత్మికంగా నేను బాగా సంపాదించుకోవాలి అనే విషయాన్ని పక్కన పెట్టేస్తారు. దానికంటే ముందుగా మనం ఇక్కడ బతుకుతున్నాం కాబట్టి మనకు ఇక్కడ డబ్బులు ఎంత వస్తాయి ఏమిటి, ఇక దీని మీదే ఎక్కువగా వీళ్ల కాన్సంట్రేషన్ ఉంటుంది. తులారాశి స్త్రీలకు చక్కటి లక్కీ నెంబర్ 6 అనమాట. అలాగే వీళ్ళకి అనుకూలమైనటువంటి రోజు శుక్రవారం తిథి. అలాగే దిక్కు వచ్చేసరికి శుక్రుడికి మనకి దక్షిణ దిక్కు చాలా వరకు బ్రహ్మాండవంతంగా ఉంటుంది. ఏమీ లేని వాళ్ళు కూడా స్త్రీలు సింపుల్ గా 0 నుంచి స్టార్ట్ అయ్యి కొన్ని వందల కోట్ల వరకు కూడా ఈ రాశి జాతకులు స్త్రీలు ఎదిగిన సందర్భాలున్నాయి. అంటే ఎవరికి తగ్గట్లుగా, ఎవరి కష్టానికి తగ్గట్లుగా వారు పైకి వస్తారు అనమాట. కష్టపడే పైకి వస్తారు. ఇతరులను తొక్కి పైకి వచ్చే తత్వము ఈ రాశి జాతకులకు అస్సలు ఉండదు. అలాగే కష్టపడే స్వభావం చాలా చాలా ఎక్కువ. వీళ్ళ ఇంట్లోనే వీళ్ళు తుడుచుకోకుండా పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళకి కూడా తుడిచిపెట్టేటి ఔదార్యం వీరికి ఉంటుంది. దానివల్ల వీళ్ళని ఎలాగ చూస్తారంటే పక్కింటోళ్లు, ఎదురింటోళ్లు కూడా తుడిచిపెట్టి వాళ్ళ అంట్లు మీరు తోమి పెడుతుంటే మిమ్మల్ని పిచ్చోళ్లలాగా చూస్తారు. ఇంతటి ఉదార స్వభావం అస్సలు ఉండకూడదు. ఫ్రెండ్షిప్ కి ఎక్కువగా మీరు పెద్దపీట వేస్తారు. హెల్పింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎదుటివారు అలా తీసుకోరు కదండి. ముఖ్యంగా స్త్రీలు ఈ విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీ జీవితాన్ని ముందుకు తీసుకుని వెళ్లే లక్ష్య సాధన దిశగా అడుగులు వేయండి. ఎదుటి వారికి కష్టంలో సాయం చెయ్యండి తప్పితే వారి కష్టాన్ని మీరే తెలుసుకుని వెళ్లి సాయం చేస్తే విలువ అస్సలు ఉండదు. ఈ విషయాన్ని ఎంతమంది ఎన్ని మార్లు చెప్పినా, కుటుంబ సభ్యులు చెప్పినా కూడా ఈ రాశి స్త్రీలు లెక్క చెయ్యరు. కనుక ఈ విషయం మీద ఎన్నో వాదోపవాదాలు కూడా జరుగుతాయి. ఈ రాశి స్త్రీలకు కంటి దోషం అనేటటువంటిది ఉంటుంది. కంపల్సరీగా వీరికి ఐ సైట్ ప్రాబ్లం ఉండడం కానీ, కంటికి సంబంధించి ఏదో ఒక ప్రాబ్లం అనేది ఉండడం కానీ ఉంటుంది. ఆ యొక్క లాస్ట్ డేస్ లోకి రావడం జరుగుతుంది. షుగర్ ఉండి కళ్ళు లేకపోవడమో, లేదా షుగర్ వల్ల ఐ సైట్ తగ్గడమో, ఇలా మొత్తానికి కంటికి సంబంధించి సమస్యలు అయితే ఉంటాయి. అలాగే స్థల దోషం లాగా జాతక దోషం అనేటటువంటిది ఉంటుంది. ఈ రాశి వారికి తల్లి, అన్నదమ్ములు, వీళ్లపైన అక్క చెల్లెల్లో ఎక్కువగా ఏకాగ్రత పెడతారు. వీరితో గంటలు ఫోన్లో మాట్లాడుతుంటారు. భార్యకి ఎక్కువగా అసహ్యానికి గురి చేస్తారు అనమాట. ఇలా చేసి భర్తకు ఎక్కువగా ఇబ్బందిని కలగచేస్తూ ఉంటారు. ఎప్పుడూ కుటుంబ సభ్యుల గురించి ఆలోచిస్తూ భర్తను కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. ఈ విషయంలో ఈ రాశి స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఇకపోతే ఈ రాశి వారికి చక్కగా ఏమిటంటే గనక లక్కీ నెంబర్ 6 అండి. కావున ఏదైనా నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలి అన్నా, ఏదైనా నూతన పనులు మొదలు పెట్టాలి అన్నా 6వ తేదీన మొదలు పెట్టడం చాలా వరకు వీరికి కలిసి వస్తుంది. అలాగే ఈ రాశి స్త్రీలకు చెప్పుడు మాటలు వినే తత్వం ఉంటుంది. కావున ఈ విషయంలో మీరు అప్రమత్తంగా ఉండండి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకోవడానికి 1 నిమిషం పాటు ఆగి ఆలోచించడం ఉత్తమం. సో ఫ్రెండ్స్, చూశారు కదా ఈ రాశి స్త్రీల లక్షణాలు ఎలా ఉంటాయో, వీరి స్వభావం ఎలా ఉంటుందో, తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.